ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, టేస్టీగా చేసుకునే మురుకులు లేదంటే జంతికలను ఎలా చేయాలో చూపిస్తున్నానండి. శనగపిండి వాడకుండా, శనగపప్పు వేయకుండా చాలా ఈజీగా, గుల్లగా, క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇలా చేసిన జంతికలు 1, 2తో అస్సలాగరండి. చాలా బావుంటాయండి. ఒకే పిండితో 2 రకాలు చూపిస్తున్నాను. మురుకులు, రిబ్బన్ పకోడీ 2 కూడా చాలా చాలా బావుంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. ఇలా చేసిన మురుకులు మనం రిబ్బన్ పకోడీని 15 రోజులలో స్టోర్ చేసుకొని కమ్మగా తినొచ్చండి. అంత గుల్లగా వస్తాయి. మరి మీకు ఫుల్ వీడియో కావాలంటే యూట్యూబ్ ఛానల్‌లోకి వెళ్ళి టీటీటీ కిచెన్‌లో చూడండి. లేదంటే పైన లింక్ ఇస్తానండి. లింక్‌ని క్లిక్ చేస్తే పూర్తి వీడియో వస్తుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.